జంగిరెడ్డి కంటే నువ్వే ఎక్కువ ఫేమస్ అయిపోయిన ఒరిజినల్ సాంగ్. ఇట్లా వాడినవి అట్లా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నీ ట్రోల్ చేసిన వాళ్ళ కోసం ఒక సాంగ్ పాడు. హే నీ అయ్యా జాగీరా చెల్మా ఓడొచ్చిండ్రా ఇక జడ తీయాలే జుమ్మలికే ఆయా షేర్. హే ట్రోల్ అయిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్కి పోతూ ఉంటారు. చూద్దాం నెక్స్ట్ టైం, అంతే అప్పుడు ఓపెన్ అవుతా. ఇంత ఎమోషనల్ నువ్వు, నీకు ఆపర్చునిటీ వచ్చి వెళ్తే ఎట్లా తట్టుకుంటావు? నా రియాలిటీ ఇంకా ఎవరికి తెలియదు. అది నిజమైన కళాకారులు ఆగిపోతున్నారా? ఎంత దూరం వెళ్ళినా కూడా సిద్ధం. ఓన్ ప్రొడక్షన్ వచ్చిన సాంగ్ హిట్ అయింది. కొమ్మల పలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల కొమ్మ వట్టి దులిపితే ఉయ్యాల కోరిన పలమొచ్చునో ఉయ్యాల నడువు నడువు నడవవే రామక కలిసి నడువు గట్టవే రామక గులాబీల జెండలమ్మ గులాబీల అర్రె గులాబీల. వచ్చేది మొత్తం నెక్స్ట్ బోనాల పండుగ. ఒక్క బోనాల పండుగ పాట. ఎల్లు ఎల్లమ్మరాయే ఎల్లమ్మ ఎల్లారి తల్లి రాయే ఎల్లమ్మ ఏడిండ్ల జోగునిది ఎల్లమ్మ మూడిండ్ల ఎరకనమ్మ ఎల్లమ్మ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీవీ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. రాబోతున్నటువంటి సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు షేక్ చేస్తున్న సాంగ్ ఆయా షేర్. నటుడు నాని నటించినటువంటి సినిమా పారడైజ్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఆయా షేర్ ఎంత పెద్ద హిట్ అయితే అయిందో, ఆయా షేర్ పాటని మళ్ళీ తను పాడుతూ అంతే హిట్ కొట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ని, నెగిటివిటీని, పాజిటివిటీని ఎదుర్కొన్న వ్యక్తి ఫోక్ సింగర్ భూతం రమేష్. కేవలం ఈ ఒక్క పాటే కాదు, గతంలో చాలా పాటలు ఉన్నాయి. సో తన కెరీర్ ఎట్లా జరుగుతోంది, ఎట్లా నడుస్తోంది, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా మనతో పాటుగా రమేష్ ఉన్నారు. రమేష్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నమస్తే అన్న. సో ఫస్ట్లీ ఎట్లా నడుస్తుంది? హౌ ఆర్ యూ? ఫైన్. మొత్తానికి అయితే సాఫీగా ఆయా షేర్గా ముందుకే సాగిపోతుందని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పుకుంటే. ఒకసారి ఫస్ట్ మళ్ళీ చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నావు కదా. అవును. ఇప్పటికి ఒకసారి మళ్ళీ నీ నోట్ వింటా, డైరెక్ట్గానే వింటా. చాలా సార్లు నువ్వు పాట పాడుతున్న టైంలో మన ఫ్రెండ్షిప్ చాలా నుంచి ఉంది. అవునవును. బట్ ఒకసారి లైవ్లీగా నువ్వు ఎట్లా పాడినావు ఒకసారి ఆ సాంగ్ నేను వింటా. ఆయా షేర్ ఒకసారి మళ్ళీ నీ ట్రోల్ చేసిన వాళ్ళ కోసం ఆ సాంగ్ పాడు. ఓకే. ముందు ఆ సాంగ్ పాడడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ నేను ఒక యాజ్ ఏ యాంకర్గా ముందుకెళ్ళి నాలాంటి జానపద కళాకారులు ఎక్కడున్నా కూడా ఎంతో మంది కళాకారులని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్న భాగంలో ఆయా షేర్ అనే పాట పాడిన జంగిరెడ్డి అన్నను కూడా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినా. అయితే అక్కడికి ఏమైంది అనేసరికి ఆ పాట అసలు నాకు తెలియదు అనమాట. అంటే విన్నా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అట్లా అయిపోయింది, కానీ దాని పదాలు అనేది తెలియదు అనమాట. అన్న పాడినమాట, పుట్టు పుట్టు ఆకలుంది ఆయా షేర్. నేను కామన్గా ఇట్లానే అన్నట్టు అన్నాడు ఆయా షేర్ అని అయితే అన్నాడు, కానీ దాని ఒడుపు ఎక్కడ శృతి పెంచి అది నాకు అప్పుడు అసలు తెలియదు. అది రీల్ లాగా చేద్దాం అనుకుని నేను చేసిన అనమాట. చేసే తర్వాతకి ఏమైందని కట్ చేస్తే 1 అవర్కి 1 lakh వ్యూస్ వచ్చినాయి. అది నైట్ చూసుకునేసరికి కొన్ని ట్రోల్స్ కొన్ని మిలియన్లు వెళ్ళిపోయింది ఆ పాట. 1 డేలో 4 million అంటే మామూలు విషయమా? అట్లా అయ్యేసరికి ఏంది ఇంత ఇట్లా పోయింది ఏందని చూసరికి కామెంట్స్ చూసేసరికి ఆయా షేర్ ఆయా షేర్ ఆయా షేర్ ఆయా షేర్ అని కొత్తగా ట్రెండింగ్లోకి వచ్చిన మనకు కొత్త. నన్ను నిజంగా చెప్పాలని అంటే ఈ ఆర్టీవీ సమక్షంలో ఒక బొమ్మను చేస్తారు కదా, బొమ్మను చేసి వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ యూట్యూబ్ రేట్స్ కోసం ఒక ఆడుకున్నారని చెప్పుకోవచ్చు నిజంగా. ట్రోల్స్ వల్ల మీమ్స్ పెట్టడం కానీ వాళ్ళకి ఏంటంటే ట్రోల్స్ చేసిన మనం అనుకున్నారు, కానీ ఆ ట్రోల్ చేసినప్పుడు ఎంత బాధపడ్డానో అది అయిన తర్వాతకి నా రియాక్షన్ ఎట్లుందనంటే, ఆయా షేర్ పాట పాడడం నేను తప్పుగా పాడి ఉండొచ్చు, కానీ ఆ తప్పుగా పాడి ఉండడం వల్ల ఈరోజు 10 మంది జనాలకు తెలుస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా భూతం రమేష్ అని ఎంతో మంచి పాటలు తెలుస్తున్నాయి, మీకు కూడా తెలుసు ఆ విషయం. దాని ప్రకారంగా చూసుకునేసరికి ఆ రీల్ చేయడం వల్ల ప్లస్ ఆర్ మైనస్ నాకైతే నిజంగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. కామెంట్ చూసినట్టు ఏమనిపించింది? బాధ అనిపించింది, చాలా అంటే చాలా. నాకేం బాధ అనిపించింది అని అంటే, ఎంతో మంచి పనులు చేసినాం, నేను చేసినని చెప్పుకోవడం కాదు, నా వెనక నాలాంటి కళాకారులు, నేను నా జర్నీ మీకు తెలుసండి. నేను ఆ ప్రకారంగా ఎప్పటి నుంచి ఎట్లా వస్తున్నానో మీకు ఫస్ట్ నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అట్లాంటి కళాకారుని అయి ఉండి నేనే కాదు నాతో పాటుగా పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలని చెప్పేస్తూ నేను అట్లా వస్తున్న సమయంలో ఇలాంటి ట్రోల్ చేయడం చాలా బాధ అనిపించింది. నేనేదనుకుంటే మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ట్రోల్స్ సహజం, మేము సహజం, వెళ్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి లేదా అనుకున్నా కానీ ఇంత ఘోరంగా దాదాపు 1 month ఆయేష్ ఇప్పటికి కూడా ఆయేష్ ట్రోల్ అనేది. పాట పాడు. ఓకే, ఖచ్చితంగా. హే నీ అయ్యా జాగీరా
చెల్ మా ఓడొచ్చిండ్రా ఇక జడ తీయాలే జుంబలికే ఆయా షేర్ హే హే దర్కా సుల్తానే మాగర్ కా సైతానే చెల్ షికార్ జయ జుంబలికే ఆయా షేర్ పచ్చబొట్టు గాయమిది హాయా షేర్ గుంజుకునే న్యాయమిది హాయా షేర్ బూడిదల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డ సెవాలేల సై బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడతాం బిడ్డ వా, సూపర్. ఆ రోజు ఈ వాయిస్ రాలేదు, బేస్ ఈ వాయిస్ లో పాడలేదన్నమాట. అక్కడ ఎట్లా పాడినంటే పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్. అంటే ఆ జంగిరెడ్డి పాడుతున్న లిరిక్స్ కి జస్ట్ ఆయా షేర్ అని అలా ఆయా షేర్ అంటే పర్టికులర్ గా ఆ పాట హిట్ అని నాకు తెలుసు, బట్ కానీ పదాలు నాకు తెలియకుండా అన్న ఎట్లా అనేసరికి అన్న పాడిండు రీల్, ఒక రీల్ కట్ చేసి ఏం లేదు ఆయా షేర్ అన్న అంతే అన్నాడు అనమాట. అనేసరికి ఓకే ఆయా షేర్ కాదా నన్ను నిజంగా షేర్ చేసింది. నేను కూడా చూసిన నైట్ సరే మీ ఇంటర్వ్యూ నేను చూడలేదు కానీ తర్వాత ట్రోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు చాలా మంది ఫ్రెండ్స్ పంపిస్తున్నారు. సో వాళ్ళు రమేష్ పాడిన పాట అనేసరికి పక్కనే అదేదో డిఫరెంట్ స్లాంగ్ లో, అంటే అంత బేస్ వాయిస్ లేదు, ఆ పాట చాలా బిగ్గెస్ట్ బేస్ వాయిస్, అద్భుతంగా ఉంటుంది, గూస్ బంప్స్ వస్తే ఆ పాట పాడితే. కానీ నువ్వు పక్కనే ఆయన పక్క నుండి ఆయా షేర్ అనేది అంటే అందరికి ఏమనిపించింది అంటే ఆ పాటను క్రిటిసైజ్ చేస్తున్నావా లేకపోతే ఏదో అంత బేస్ వాయిస్ అనిపించింది కాబట్టి చాలా మంది కనెక్ట్ అయిపోయి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా ట్రోల్స్, ఒకటి కాదు రెండు కాదు, నేనే చాలా ట్రోల్స్ చూసిన. కానీ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే నేను గమనించిన సోషల్ మీడియా మొత్తంలో ఒక 1 వీక్ అనుకుంటా మొత్తం ఎక్కడ చూసినా నువ్వే కనిపించింది ఎవరి దగ్గర. మా ఆఫీస్లో కూడా స్టాఫ్ ని రాగానే చాలా మంది ఆయా షేర్ అంటే ఆ బేస్ వాయిస్ మొత్తం పోయి ఈ వాయిస్ వస్తుంది. సో దీంట్లో ఆ జంగిరెడ్డి అనే వ్యక్తి ఆయనే పాట పాడిన విషయం నీ ఇంటర్వ్యూ చూసినాక నాకు తెలిసింది, అప్పుడు నాకు కూడా తెలియదు. కానీ జంగిరెడ్డి కంటే నువ్వే ఎక్కువ ఫేమస్ అయిపోయినావు అనమాట. రమేష్ నేను పాట పాడిన ఒరిజినల్ సినిమాల పాట పాడినా కూడా ఈ పాటకు తగ్గ నువ్వు ఇంకింత మాకు మెరుగులు దిద్దినావు అని చెప్పుకోవచ్చు. ఈ పాట యాయా షేర్ అనే ట్రోల్ తోని ఇంకింత ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడు 80 millions ఇప్పుడు అట్లా ఉంది, మనం పాడిదంతా చేసినాక మాకు కూడా మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు 160 millions 200 millions అంటే ఒరిజినల్ ట్రాక్ ఏందని దాన్ని చూసి మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ నా వాయిస్ ని పట్టుకున్నారు అనమాట. ఎక్కడ చూసినా కూడా అరే ఇది ఒక హుక్ లైన్ అయిపోయింది కదా, మీ ఒరిజినల్ పాటని నేను దబ్బుకుని ఎక్కడైనా చిన్నగా రీల్ లాగా చేసినా కూడా అన్నా నువ్వు పాట పాడినా కానీ ఒరిజినల్ పాట మర్చిపోయేటట్టు ఉంది కదరా, నువ్వు ఇట్లా వాడినవి అట్లా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. కానీ కొంతమంది కాసర్ల శ్యామ్ లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మీ కాసర్ల శ్యాము అనిరుద్ధ ఎవరు ఉన్నారు? అవును అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఫోన్ వచ్చింది ఆ టీం నుంచి? అంటే టీం నుంచి అంటే నాకు తెలిసి ఆ టీంలో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది అయితే నాకు కాల్ చేశారు, రమేష్ చాలా బాగుంది ట్రోల్స్ నువ్వు పట్టించుకోకు, ఖచ్చితంగా త్వరలో మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాం ఆ టీం వాళ్ళు కూడా సంబంధించి అనేసరి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సరే మనం అది ప్లస్ ఆర్ మైనస్, బట్ కానీ నాకు మాత్రం ఎంత బాధపడ్డానో అంత సంతోషం అనిపించింది. ఎందుకంటే ట్రోల్స్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతాయి, కానీ ఆ ట్రోల్స్ ఎప్పుడు తెలియదు మనకు అసలు ఏంటిది ట్రోల్ ఏందనేసరికి పేపర్ వేసేటోడు అన్న ఆయా షేర్, పాలు వేసేటోడు ఆయా షేర్, రోడ్డు మీద ఎక్కడికైనా సూపర్ మార్కెట్ వెళ్తున్నప్పుడు కూడా అరే అని కదా కదా ఆయా షేర్ అంటే నా పేరు మర్చిపోయారు, నేను ఒక ఫోక్ సింగర్ అని మర్చిపోయారు. అంటే ఇట్లా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఫేమ్ కావాలని అనుకుంటే కొంతమంది అన్నారనమాట డబ్బులు పెట్టుకొని ట్రోల్స్ చేస్తారంట, డబ్బులు పెట్టించుకొని మీమ్స్ చేసుకుంటారంట. కానీ అది మనకి డబ్బులు ఇచ్చి మరి ట్రోల్ చేయించుకుంటున్నావు అన్నారు అట్లా. కానీ ఆ ట్రోల్ జరిగినప్పుడు మన ఎక్కడ ఒక దగ్గర ఒక పాపను చంపేశారంట, వైష్ణవి అనే అమ్మాయి. అవును, యూట్యూబర్ అమ్మాయి. ఆ తల్లి ఈ రోజు కూడా అట్లా కూర్చొని అట్లా ఏడుస్తుంది అనమాట, మాకు న్యాయం జరగలేదని. సమాజం ఎటుపోతుంది, సరే నేను చేసింది ఒక తప్పే కావచ్చు. వన్ డే డిఫరెన్స్ కంపేర్ చేసుకున్నావు, ఆ రోజు అమ్మాయి చనిపోయినా అటువైపు చూడకుండా నన్ను ట్రోల్ చేసిర్రు చేస్తా ఓకే 1 day 2 days అది, కానీ దాదాపు 1 month అవుతుంది ఎక్కడ చూసినా కూడా అదే ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. నేను ఇంకొక ట్రోల్ చాలా సెన్సిటివ్ ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి, అది ఫోక్ స్టూడియో నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా సెన్సిటివ్. ఏడ్చిన ఎప్పుడైనా ట్రోల్స్ చూసుకుంటా బాధపడ్డా నిజంగా, ఎందుకు ఉండదండి. ఎందుకంటే ఎంత కష్టపడి స్టెప్ అండ్ స్టెప్ ఒక నార్మల్ ఒక పల్లెల నుంచి వచ్చిన ఒక జానపద కళాకారుని హైదరాబాద్కి వచ్చి అదే స్థానంలో నాకంటూ ఒక పేరు తెచ్చుకొని మళ్ళీ వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ యాంకరింగ్ ఆపర్చునిటీతో వచ్చి ఎంతోమంది కళాకారులను బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు నేను చేసి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ ఫేమ్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు మూవీలలో పాడిన వాళ్ళు ఉన్నారు.
అలా షేర్ చేసుకున్నావు వాళ్ళతో ఎవరితోనా ఇంత బాధ పెడుతున్నా నిజంగా ఫోక్ ఇండస్ట్రీ కూడా ఖచ్చితంగా నేను ఇది ఒకటి గొప్పగా చెప్పుకోవాలనుకుంటున్నా. నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో పాటలు పాడుతూ ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా నాకు కాల్ చేయలేదు. అప్పుడు బాధ అనిపించింది. నేను ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకు ఒక లైఫ్ మెరుగులు దిద్దిన చూడండి, వాళ్ళు నాకు కాల్ చేసి నాన్న నువ్వేందో మాకు తెలుసు, ఇంతమంది ట్రోల్ అయినా కూడా నువ్వు ఏదో స్పెషల్ కాబట్టి నేను ట్రోల్ చేసినా కూడా అది నీకు మంచి ఉంటుంది, మాలాంటి తల్లుల బ్లెస్సింగ్ నీకు ఎప్పుడూ ఉంటుంది అని వాళ్ళు అట్లా చెప్పినప్పుడు అంతకు మించిన ఆనందం ఎక్కడిది. విలేజ్లల్లో నేను ఎక్కడికన్నా వెళ్తున్నా, నాకు తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా డైరెక్ట్గా వచ్చి వాళ్ళకన్నా ఏజ్లో చిన్న అయినా కూడా నేను జానపద ఒక యాంకరింగ్ అని వెళ్తే వచ్చి 2 కాళ్ళు మొక్కుతారన్న. అంతకు మించిన గొప్ప అవకాశం ఎక్కడ ఉంటుంది? కోట్ల సంపాదన అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా దానివల్ల ఎంత ట్రోల్ చేస్తే ఎంత సక్సెస్ అయినో కొంచెం నేను నష్టపోయినాను కూడా చెప్పుకోవచ్చు అనమాట. నష్టపోయినా అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో అంటే వాళ్ళు చేసిన ట్రోల్స్ కూడా ట్రోల్స్ చేయండి కానీ మనుషుల మనోభావాలు దెబ్బతీసేలాగా చేయకూడదు. ఇప్పుడు ఒక్క ట్రోల్ మిమ్మల్ని ఆనందం పంచింది కానీ నా వెనక నా జీవితం వెనక ఎన్ని కష్టాలు బాగా హర్ట్ చేసిన ట్రోల్ ఏంటిది రమేష్? అంటే ఎంత కొట్టినా చావని పాము రానువు అని కామెంట్స్ చూసుకుంటుంటే వీని వాయిస్ ఇట్లా ఉన్నది అసలు వీడేందని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అట్లా చేసినప్పుడు అలాంటి నా పేరెంట్స్ చూస్తే ఎంత బాధపడతారు. అంతే కదండి. నా తల్లిదండ్రి ఈరోజు హైదరాబాద్కి ఇంత వచ్చి నేను ఇంత ఇండస్ట్రీలో మనం నెగలాలంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో స్ట్రగుల్ పడుతూ దెబ్బ మీద అన్ని పక్కకు జరిపించుకుంటునే సరే ఆయాశీరని ఒక బ్లాస్ట్ అయిపోయింది నిజంగా చెప్పుకునేసరికి. దానివల్ల ప్లస్ ఆర్ మైనస్ కానీ చాలా స్ట్రగుల్ పడ్డా, దానివల్ల కొంచెం హ్యాపీ కూడా ఉన్నాను. నీ హ్యాపీనెస్ నాకేంటో తెలుసు సీక్రెట్ ఏంటి? ట్రోల్ అందరూ కూడా బిగ్ బాస్ పోతూ ఉంటారు కొంచెం సోషల్ మీడియాలో ఫేమ్ కాగానే. అవునవును, రమేష్ బిగ్ బాస్ పోతున్నాడు నాకు సమాచారం. మీకెవరు చెప్పారండి? నేను మాకున్న సోర్సెస్ మాకు ఉంటాయి కదా, బిగ్ బాస్ పోతున్నారు అని అంటున్నారు. నిజమేనా? వచ్చిందా కాల్? వచ్చిందా అంటే కాల్ అంటే ఇంకా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ చూద్దాం నెక్స్ట్ టైం అంతే, అప్పుడు ఓపెన్ అవుతా. ఎనీవే కంగ్రాచులేషన్స్, చూద్దాం మరి. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. బిగ్ బాస్ కి ఆపర్చునిటీ వచ్చింది తెలిసింది. సో అక్కడ కూడా నీ స్టైల్ అంటే ఆయా ట్రోల్ చేసిన వాళ్ళే అన్నారనమాట వీళ్ళు పక్కా ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఉంటాడు. నేను ఏ పోస్ట్ పెట్టినా కూడా బిగ్ బాస్ 10 సీజన్ మనోడు ఖచ్చితంగా వెళ్తున్నాడు, బిగ్ బాస్ సీజన్ 10. అంటే ఫోక్ సింగర్ ప్రతిసారి ఒక అవకాశం ఇస్తుంది బిగ్ బాస్ కూడా. లాస్ట్ టైం రాము రాథోడ్ పోయిండు. రాము రాథోడ్ అల్టిమేట్ సక్సెస్ అయిన వ్యక్తి. ఆయన సక్సెస్ గురించి నాకు తెలిసి ఫోక్ ఇండస్ట్రీకి అంత సక్సెస్ ఎవరు కాలేదు, అంతటి స్థాయి ఎవరు పోలేదు ఇక. సో ఆ తర్వాత నీకు ట్రోలింగ్స్, నీ పైన వచ్చిన ట్రోలింగ్స్ కానీ గతంలో పాడిన పాటలు కానీ చాలా అల్టిమేట్ ఉన్నాయి. నువ్వు వెళ్ళబోతున్నావు ఫోక్ ఇండస్ట్రీ నుంచి అని తెలిసింది. సో ఇంకొక పాట కూడా నాకు తెలిసి చాలా మంది వినే ఉంటారు ఈ పాట, దాంట్లో నువ్వే ఉన్న విషయం తెలియదు. చాలా సార్లు మా ఫ్యామిలీలో కానీ వింటారు, మీరు ఫోక్ సాంగ్స్ అంటే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ముసలోళ్ళు, లేకపోతే కొంత ఆ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇది ఒక ఫేమస్ పాట, నీకు తెలుసు ఏం పాట అది? కట్టెల బొమ్మ. ఖచ్చితంగా నిజంగా కట్టెల బొమ్మ అన్నదనే పాట భూతం రమేష్ అన్ని నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. అవును, ఆ పాట కూడా ఒకసారి. చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో, చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేనవే, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేనవే, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, కండ్ల కాటుక బాయేరా సెలికాడ రాజడిగితే మందునో, కండ్ల కాటుక బాయేరా సెలికాడ రాజడిగితే మందునో, మీ ఒళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయేనవే, మీ ఒళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయేనవే. ఈ పాట అల్టిమేట్ సాంగ్స్. సో ఫస్ట్ నుంచి రమేష్ నీ వాయిస్ ఇంతేనా? అంటే ఐ మీన్ ఒక పెక్యులర్ వాయిస్ బేసిక్గా, అంటే ఐఎమ్ సారీ బట్ ఏంటంటే వాయిస్ వింటూ ఒకవేళ ఫేస్ కనుక రికగ్నైజ్ చేయకపోతే అరే అద్భుతంగా పాడు అమ్మాయి అనే రకంగా అనిపిస్తుంది, రైట్? అంతేనా? ఫస్ట్ నుంచి వాయిస్ ఇంతేనా, ఏదైనా మాడ్యులేషన్ మార్చిన? నిజంగా ఈ వాయిస్ అనేది ఫస్ట్ నుంచి ఇంతే అండి. నేను జెన్యున్ గా మా అమ్మ కడుపులో పుట్టిన కానించి నేను మాట్లాడుతున్నప్పటి నుంచి కూడా ఇదే వాయిస్ అనమాట. కానీ ఏంటంటే ఒకరికి రెగ్యులర్ గా వాయిస్ మాట్లాడితే ఉండదు అనమాట, పాట పాడితేనే అదొక వేరియేషన్. ఇంకొకటి ఎంతో మంది గొప్ప వ్యక్తులకు నా వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఉన్నారు. చాలా మంది చెప్పారు. ఇప్పుడు నల్గొండ గద్దరన్న ఉన్నాడు, బా నీ గొంతు
వింటే ఆ కన్న తల్లి లాలిత్యం విన్నట్టే ఉంటదిరా. అట్లా ఉన్న వాళ్ళని చరణ్ అర్జున్ అన్న, ఎంతో మంది సురేష్ బొబిల్ అన్న, ఎంతమంది ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్లు కూడా నీది ఒక స్పెషల్ వాయిస్, నీకు గాక ఒక్క పాట పడ్డదనుకో నువ్వు ఏ స్టేజ్కో వెళ్ళిపోతావు. అట్లనే ఎంతో చాలా మంది అన్నారు అన్నమాట, మనిషి చూస్తే ఇంత సైలెంట్గా, ఇంత స్మూత్గా, ఇంత బుద్ధిమంతుడుగా ఉంటావు, పాట పాడితే వేరే ఉంటుందని చాలా మంది చెప్పారు అనమాట. ఇప్పుడు బేసిక్గా ఫోక్ ఇండస్ట్రీ అంటే ఊర్లలో చూసిన వరకు ఆ కమ్యూనిస్ట్ వైపు లేకపోతే కొంత ప్రజా ఉద్యమాల వైపు ఉన్న వాళ్ళ పిల్లలకి ఆ పాటలు ఎక్కువగా వస్తే అబ్బుతాయి. మళ్ళీ దట్టు మారుమూల ప్రాంతాల వరకు ఇలాంటి పాటలు వస్తాయి. నీకు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చింది? నీకు పాటల గురువు ఎవరు? పాటల గురువు చెప్పుకోవాలనుకుంటే అమ్మే. అవునా? మా అమ్మ. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి పొలం పనులు చేస్తూ పాటలు పాడేదన్నమాట. పొలం పనులు నాటు వీకుతున్నప్పుడు, ఆవులు కాస్తున్నప్పుడు, అట్లా పాడుతున్నప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు పాడుతుండేది అనమాట. ఆవుల కాడ మంచి మేకల కాడ అమ్మ ఉన్నప్పుడు, ఆవులు ఆవులో అయి మంచి ఆవులు, ఆవులు ఆవులో అయి మంచి ఆవులు, ఆవుల్లగా సెటి ఆది నారాయణుడే రారే రారే అమ్మో నా కొడుకును ఇయ్యాలయ్యాం, రారే రారే అమ్మో నా కొడుకుకు జంపాలయ్యాం, మేకాలు మేకాలో అయి మంచి మేకాలో, మేకాలు మేకాలో అయి మంచి మేకాలు, మేకల్లగా సెటి మేలిని బంగారు కడ్డి, రారే రారే అమ్మో నా కొడుకును ఇయ్యాలయ్యా. ఇట్లా పాడుతూ పోయేదన్నమాట. అప్పుడు అమ్మ పాడుతున్నప్పుడు నేను పాడేదన్నమాట. అసలు అమ్మ ఈ పాటలు ఎందుకు కొత్తగా ఉన్నాయి, ఇప్పుడు మామూలు సినిమా పాటలు వింటాం కదా, విన్నప్పుడు అవి ఒక డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు నన్ను కొట్టకురో తిట్టకురో అయ్యి ఉన్న అట్లా ఇదేందుకు కొంచెం మెలోడీగా ఒక మంచి అమ్మ లాలిత్యం పాడేది. ఏం పాటలు అంటే ఈ జానపద పాటలు, ఇవి ఇట్లా మనం కష్టం చేసుకున్నప్పుడు మేకల మీద మేకలు, నాట్లు వేసుకునేటప్పుడు నాట్ల పాటలు ఇట్లా పాడతారంటే ఈ పాటలు మనం ఖచ్చితంగా నేర్చుకుంటా అని చెప్పేసి నాకు ఊహ తెలిసిన కానీ పాటలేగా. నేను చదువుల్లో ఫస్టే, పాటల ఫస్టే. పట్లైన పాటలు పాడుకుంటూ సూర్యాపేట, మన సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా పక్కనే చిన్న మారుమూల గ్రామం. ఊరు పేరు చెప్పు. కోటపాడు. కోటపాడు సూర్యాపేట జిల్లా. సో ఇక్కడ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు ఆయన. అట్లా పేరెంట్స్ ఎట్లా ఉంటారు? హ్యాపీగా ఫీల్? చాలా హ్యాపీ. నేను నా స్ట్రగుల్, నా జర్నీ చెప్తున్నా కదా, అమ్మ నాన్నల సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాకపోయేటోడేమో. చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు ఏం పాటలు మంచిగా చదివించుకునేదాకా మంచి అబ్బాయికి పాటలు ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. కోదాడ సైడ్ వేణుమాధవ్ గారు మా సైడే గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, మా చుట్టుపక్కల ఏరియాల ఆర్టిస్టులు కూడా. వాళ్ళకి అవకాశాలు లేక ఉండి చాలా ఘోరమైన స్థితిలో ఉండి చనిపోయినారు. అట్లా పంపించకని చాలా మంది కూడా అన్నారు అనమాట, వద్దు తోలకు మంచి చదువుకునే అబ్బాయిని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నాను. మా నాన్న ఫేస్ పట్టుకొని మా అమ్మ ఫేస్ పట్టుకొని అడిగిన వాళ్ళు ఉన్నారు. నా కొడుకు ఖచ్చితంగా పోవాలి. మా అమ్మ గోలి ఏంటంటే నేను పాడేది కదా పాటలు, నేను పాడకపోయినా కూడా నా కొడుకు ముందు వెళ్ళి పాడితే చాలు. మా నాన్న కూడా అంతే. ఎక్కడెక్కడ ఇట్లా మామూలు ఎక్కడ ఆడిషన్స్ అట్లా ఉన్నాయి అని అనుకుంటే, నాన్న పలానా కాడ ఆడిషన్స్ ఉన్నాయంటే మనం ఖచ్చితంగా వెళ్ళిపోదామని, నేను రాకున్నా కూడా బలవంతం చేసి నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అట్లా చేసిండు అనమాట. దానివల్ల ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ నుంచి చాలా. ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఫోక్ కెరీర్? అంటే ఇంటి దగ్గర పాడడం వేరు, ఇంటి దగ్గర నేర్చుకోవడం వేరు, దాన్ని ఒక అంబిషన్, ఒక ప్రొఫెషన్ గా మార్చుకోవడం సిచ్యువేషన్ వేరు. ఎప్పుడు మారింది ప్రొఫెషన్ గా ఇది? పాటలు అయితే మనం చిన్నప్పటి నుంచి పాడుతాం. నాకు ఆపర్చునిటీ వచ్చింది మాత్రం గత 7 years బ్యాక్ అనమాట. ఫోక్ స్టూడియో అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా నేను వచ్చి దాంట్లో సెలెక్ట్ అయిపోయినా. దాంట్లో మంగ్లీ గారు యాంకరింగ్ చేయడం, పెద్ద పెద్ద జడ్జులు వీళ్ళంతా ఉన్నారనమాట. నాగరాజు, వరంగల్ సీనన్న, విమలక్క కూడా నా గొంతుకు ఫిదా. అమ్మా నీ గొంతు మాత్రం ఎంత బాగుంటుందో అక్క, ఎంత పెద్ద గాయని చెప్పండి. అలాంటి వాళ్ళే పెద్ద వాళ్ళే నా వాయిస్ కు అంత ప్రియారిటీ. ఇంతమందిని అప్రిషియేట్ చేసినప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తే ఎందుకు నువ్వు ఏడ్చినావు? మరి బాధ ఎట్లా అంటే ఇంతమంది గొప్ప నేను బాధపడి కూడా మళ్ళీ వాళ్ళకి రియాక్ట్ గా పాటలు పాట మొదలు పెట్టినా. మీరు ట్రోల్ చేస్తారు, దాని తగ్గ ట్రోల్ నాకు వస్తూనే ఉంటది. మీరు ఏదంటారు కదా, గాంధీ గారు ఒక చెంప కొడితే ఇంకొక చెంపను చూపించమంటాడు. నువ్వు ఆడ ట్రోల్ చేసిన కానీ నా విలువ ఏందో మీకు తెలవాలి. డైరెక్ట్ గా ఇదే చెప్తున్నా, నా వాయిస్ ఇంతే. నేను ఆ రోజు తప్పుగా పాడి ఉండొచ్చు కానీ ట్రోల్స్ చేయండి మనోభావాల మీద. పనిగట్టుకొని మరి నేను చూసిన కొంతమంది పనిగట్టుకొని వాళ్ళ లైఫ్ అదే అయిపోయింది. ఆయా షేర్ వల్ల ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒకడు నా ట్రోల్ చేయడం వల్ల ఒకనికి 10,000 ఫాలోవర్స్, ఒకటి 20K ఫాలోవర్స్, 100 ఫాలోవర్స్ ఆయా షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా పెట్టుకున్నారు లోగోలు. అట్లా
నా వల్ల మీరు బ్రతుకుతున్నారు, బ్రతికే టోళ్ళు కూడా బ్రతకనివ్వండి. అట్లా కానీ ఎన్నో ఉన్నాయి సమాజంలో. నాదొక్క టాపిక్ లేదండి. ఇంకొకటి ఇప్పుడు నాకు ఇంకేమని భయం ఇప్పుడు నేను ఏం చేసినా ట్రోల్ అవుతా ఖచ్చితంగా. అది మంచి ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్, ఖచ్చితంగా ట్రోల్ అవుతా అనేది. ఎందుకంటే ఒక మనిషి ట్రోల్ అయితే ఖచ్చితంగా ఇంకో ట్రోల్ అవుతున్నారు. మా ఫోక్ ఇండస్ట్రీలోనే జానులీరి అనే అమ్మాయి ఉంది చూడండి, డాన్స్. తన మీద కూడా సరే తన పర్సనల్ లైఫ్ ఏందో మనకు తెలియదు, ఆమె మీద కూడా ఘోరంగా ట్రోల్స్ వచ్చినాయి అనమాట. చాలా మంది ఇట్లా చెప్పడం జరిగింది. కానీ ఆ ట్రోల్ అనేది వచ్చినప్పుడే 4 గోడల మధ్యనే కూర్చొని. ఇంకొకటి రమేష్, ఇప్పుడు నువ్వుతో పాటుగా చాలా మంది ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఉదాహరణకి మధుప్రియ చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. తర్వాత రాము రాథోడ్ మంచి తమ్ముళ్ళగా నువ్వు కానీ, తర్వాత అఖిల, కనకవ్వ చాలా. ఈ కనకవ్వ ఇక నేను మా ఇంటి ముందు రోజు పండ్లు అమ్ముతూ ఉండేది కనకవ్వ. ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళిపోయింది కనకవ్వ. కానీ సక్సెస్ రావడం వేరు, వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా కష్టం. సో కొంతమంది ఫోక్ ఇండస్ట్రీ ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 7-8 ఇయర్స్ నుంచి నాకు తెలుసు, నువ్వు ఫోక్ స్టూడియో అప్పటి నుంచి తెలుసు. నువ్వు ఎంత సక్సెస్ అయినావో, ఎన్ని ట్రోల్స్ అయినావో, ఒక యాంకర్గా చేసినావు, చాలా మంది బయటకు తీసినా కూడా దాన్ని నిలబెట్టుకో, దాన్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నావు. కానీ కొంతమంది ఒక సినిమా, ఒక సాంగ్ హిట్ కాగానే వాళ్ళు మెగాస్టార్ లెవెల్లో బిల్డప్ ఇస్తా ఉంటారు. అమితాబ్ బచ్చన్ లెవెల్లో బిల్డప్, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ మొత్తం నా చుట్టే నడుస్తున్నాయంటే బిల్డప్ ఇస్తా ఉంటారు. ఈ బిల్డప్ ఏం చేస్తుందంటే, ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, ఇది జస్ట్ ఒక కమ్యూనికేషన్ లా చెప్తున్నా, ఏదైనా చిన్నది వచ్చింది అనుకోండి, సో నీ మీద కాన్సన్ట్రేషన్ లేని కాన్సన్ట్రేట్ చేసి ఇట్లా చేసినావు అని క్వశ్చన్ చేస్తారు అప్పుడు. సో నువ్వు కాన్స్టెంట్ నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి. నీకు ఒక అమాంతంగా 10 ఫ్లోర్లు ఎక్కినట్టు బిహేవ్ చేస్తే ఏదో ఒక రోజు 10 ఫ్లోర్ నుంచి కింద పడితే ప్రమాదమే కదా. ఇప్పుడు నువ్వు కాన్స్టెంట్గా ఉన్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేసావు. ఇప్పుడు ఈ ట్రోల్ జరిగిన టైంలో నేను కూడా బహుశా నీకు ఫోన్ చేసిన, నథింగ్ టు వరీ, అల్టిమేట్గా వెళ్ళిపోతావు, నువ్వేం పెద్ద వరీ అవ్వాల్సిన. అట్లా చాలా మందికి ఫోన్ చేసే ఉంటారు. నీ క్యారెక్టర్ చూసేగా నీకు ఫోన్ చేసి సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేసిన వాళ్ళు కాకుండా మధుప్రియ తెలుసు కదండి మనకి, తెలంగాణలో ఒక పాపులర్ సింగర్ అంటే మధుప్రియ అని మనం పిలుచుకుంటాం. ఆ అక్క కూడా నాకు కాల్ చేసి, రమేష్ అస్సలు వరి కావద్దు, మనం ఎదుగుతున్నా కొద్ది నువ్వేందో మా అందరికి తెలుసు, నువ్వు ఎదుగుతున్నా కొద్ది ఇట్లాంటి రాళ్ళు పడతాయి, నాకెన్నో పడ్డాయి, కానీ నువ్వు ముందుకు వెళ్ళిపో, అస్సలు నువ్వు బాధపడద్దు బ్రదర్ అని అన్నది. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మంగ్లీ అక్క ఉన్నది, ఆటోమేటిక్గా రమేష్ మంచిగా పాడాలి, మంచిగా. ఎందుకంటే మా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట తన గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇట్లా పాడాలి, దాని ఒక స్పెషల్గా ఉంటుందా అట్లా అని చెప్పింది అనమాట. మిట్టపల్లి సురేందర్ అన్న, వరంగల్ సీన్ అన్న, విమల్ అక్క, గొప్ప గొప్ప కళాకారులతో నేను వర్క్ చేసినాం. వాళ్ళందరూ కూడా నాకు ఇట్లా ఉంటుంది, అద్భుతమైన మోటివేషన్ దొరికింది, చాలా అట్లా దొరికింది. వాళ్ళ నిజంగా నాకు నా ఫ్రెండ్స్ కూడా చేయలేదు, నా ఫ్యామిలీ వాళ్ళు కూడా చేయలేదు, ఈ ఫ్యామిలీ చేసింది ఫోక్ ఇండస్ట్రీ. కానీ ఇదే ఫ్యామిలీలా ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఎవరు కళాకారులు, ఎవరు ఫేక్ వాళ్ళు? బట్ ఒక చిన్న విషయం, బిగ్ బాస్ ఇందాక నేను కంటిన్యూషన్ ఆపేసిన కదా, ఇంత ఎమోషనల్ నువ్వు, ఇంతమంది మోటివేషన్ దొరికింది, హౌస్ లేకపోతే ఓ 4 గోడల మధ్యలో వేసి 10 మంది వదిలేస్తారు కదా, నేను అక్కడ లోపల ఎట్లా తట్టుకుంటారు? మరి ఒకవేళ వెళ్తే నువ్వు, నీకు ఆపర్చునిటీ వచ్చి వెళ్తే ఎట్లా తట్టుకుంటావు? పాజిటివ్స్ ఉంటే అరుస్తారు, కొడుతారు, జంప్స్ చేయాలి, టాస్క్లు ఆడాలి, ఎమోషన్ ఉండాలి, హీరోయిజం ఉండాలి, అన్నీ ఉండాలి. ఎట్లయితే వర్కౌట్ అవుతుంది? మనం రియాలిటీ చూపించుకోవాలనుకుంటే అలాంటి ప్లాట్ఫామ్ దొరికితేనే కదా మనం ఏందో తెలిసేది. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఒక ఫోక్ సింగర్ మీకు ఎట్లా తెలుసు అట్లా తెలుసు అనమాట. మంచికి మంచి ఉంటా, చెడుకు చెడు ఉంటా. వార్నింగ్ ఇస్తావా? నా అసలు మీరు నా రియాలిటీ ఇంకా ఎవరికి తెలియదు. అది నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను ఎట్లా చూసినా కూడా అయ్యో సాంప్రదాయ సుప్పిని ఆ మాదిరి కనిపిస్తానేమో, కానీ మీకు ఏం కాదు నువ్వు, నాకు తెలుసు. కానీ అంత వార్నింగ్ ఇచ్చేలాగా హీరోయిజం ఉందా? ఎందుకున్నదండి, ఖచ్చితంగా తప్పు జరిగితే నేను ఇదే కాదు, నేను ఏదైనా ఎదిరించగలిగే అంత, నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఒకటనే కాదు, ఈ ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా నేను డైరెక్ట్, నాకు ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగిన వేరే వాళ్ళకి 10 మంది ఉంటారు నీ చుట్టూ, ఆడవాళ్ళు మొగలు అందరు కలిసి ఉంటారు, నిన్ను హెరాస్ చేయడమో లేకపోతే టార్గెట్ చేయడం చేసి తట్టుకుంటావు. మరి అక్కడ లోపల తట్టుకునే బాడేది ఇట్లాంటి కాసి ట్రోల్స్ తట్టుకుని అదొక లెక్క మనకి. మనం రియాలిటీ భూతం రమేష్ అనేటోడు ఎట్లా ఉంటాడో అట్లా ఉంటే సరిపోద్ది. కానీ వెళ్తే, కానీ ఇప్పుడు అయితే ఏం లేదు, చూద్దాం. ఫోక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడు, ఏం జరుగుతుంది ఫోక్ ఇండస్ట్రీలో అంటే, ఇలాంటి చాలా మంది కళాకారులు బయటికి తీసే ఇండస్ట్రీ. ఇప్పుడు తెలుగులో ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ ఎట్లుందో దానికి ఆల్టర్నేట్గా ఫోక్ ఇండస్ట్రీ మారుతుంది. అల్టిమేట్ సాంగ్స్ వస్తున్నాయి, అబ్బబ్బా ఏం సాంగ్స్ వస్తున్నాయి. చాలా మందికి సినిమా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సినిమాల్లో పాడే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సినిమాల్లో డాన్సర్గా చేసిన వాళ్ళు హీరోయిన్గా చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న మిస్టేక్ ఏంది మరి అంటే, ఫోక్ ఇండస్ట్రీలో ఏం తప్పిదాలు జరుగుతున్నాయి? తప్పిదాలు మీన్స్ అని అంటే, ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఒక కొరియోగ్రాఫర్ ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటారు. ఇప్పుడు నీ కాడ ఒక 20 లక్షలు ఉందని ఒక పాట తీస్తావు అనమాట. నార్మల్ విలేజ్లో ఉన్న పర్సన్ అదే పాట తీయబోయేసరికి మనీ, నార్మల్ ఒరిజినల్ కళాకారులు ఎటు పోయారండి? ఇప్పుడు
తెలంగాణ ఉద్యమం అప్పుడు డప్పు సంకన పెట్టుకుని ఎంతో మంది కళాకారులు అవును. ఇలా జాబులు కూడా కొంతమందికి వచ్చినాయి. సరే అది ప్రభుత్వం మిస్టేకా లేకపోతే ప్రభుత్వం అంతవరకు ఉందని మనం దేని తప్ప అనుకోకూడదు. కానీ కాలు గజ్జె గట్టి గల్లికి తిరిగిన పాటలు పాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలా వాళ్ళకేది లైఫ్ ఏది. చాలా సార్లు గద్దరన్న సభల సమావేశాలకి మేము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన పెట్టిన కార్యక్రమాలు అప్పుడు హాజరయ్యేది, లేకుంటే ప్రత్యేకంగా మనకు తెలిసినప్పుడు కూడా అన్న ఒక్కసారి ఆ రాగం తీస్తేనే గూస్ బంప్స్ వస్తే ఆ మజా వస్తుంది, అబ్బా ఏం పాడుతున్నా అనిపిస్తుంది. కొన్ని ఫోక్ సాంగ్స్ సరే రిథమ్ ఉంటున్నాయి, యాక్టింగ్ ఉంటుంది, డాన్స్ ఉంటున్నాయి, కానీ ఆ రోజు అన్న ఊరికనే రాగం తీస్తేనే ఇంత హైప్ అయిన సాంగ్స్ ఈ రోజు 25 లక్షలు అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫోక్ ప్రొడ్యూసర్ ఉన్నారు. 25 లక్షలు 30 లక్షలు పెట్టి సాంగ్ తీయాలి, 30 లక్షలు పెట్టి ఏం సాంగ్ తీస్తారు, ఇన్ని లక్షలు పెట్టి సాంగ్ తీయాలన్నా వస్తాయి డబ్బులు మళ్ళీ వెనక్కి అంటే అంత ఉంటుందా? అదొక ఆనందం. వచ్చిన వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రాదు. కానీ వాళ్ళకు ఇంట్రెస్ట్తోని హ్యాపీతోని డబ్బులు ఉన్న వాళ్ళు అట్లా పెడుతున్నారని. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏందని నేను అడుగుతాను. ఇవాళ నాకు ఒక కళ ఉంది, నేను పాటలు పాడతాను, నా వెనుక ఉంటా, నేను 20 లక్షలు పెట్టి తీయాలంటే తీస్తానా? ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నది నేను ఒకరు తీస్తాను, పక్కన వాళ్ళు విలేజ్లలో పల్లె పాట అంటేనే పల్లె నుంచి పుట్టుకొచ్చే పాట, పల్లె పాటలు కళాకారులు ఆగిపోతున్నారు. ఇది నేను దీని గురించి చాలా ఫైట్ చేద్దాం అనుకున్నా బ్రో, నిజంగా చెప్తున్నాను. నేను ఒక మంచి డెబ్యూట్ లా కూర్చొని కూడా మాట్లాడదాం అనుకున్నా. దీనికి ఎంత దూరం వెళ్ళినా కూడా సిద్ధమే. నువ్వు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి చెప్పు. మన పాట కావాలి, మన వాయిస్ వద్దు. మన లిరిక్స్ కావాలి, పేమెంట్ తక్కువ వేయాలి. మనకు అవార్డు కావాలి, అవార్డుకు పే చేయాలి. వాట్ ఈస్ దిస్ ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇట్లానే ఉండదు. అవార్డులకు కూడా ఇప్పుడు ఒక పాట నీది 100 మిలియన్లు వేయింది పాట, వాడు ఇలా హీరో. నువ్వు 100 పాటలు వాడు జీరో. ఎటు పోతుంది? ఇలా ఒక అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేస్తుంది ఒక ఫోక్ ఇండస్ట్రీలో అనుకుంటే ఆ పిల్లకి 50,000 పేమెంట్ ఇవ్వచ్చు, తప్పు లేదు. కానీ కష్టపడి తరతరాల నుంచి మన పల్లె పాటే ప్రాణం అని బతికిన వాళ్ళ జీవితం అడుగునట్లనే ఉంది. దీని గురించి ఎవరు క్వశ్చన్ చేయట్లేదే. నేను కూడా చూస్తున్నా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి రీల్స్ డబ్ స్మాష్లు చేస్తున్న అందరూ ఈ రోజు డాన్సర్లు అయిపోయారు ఫోక్ ఇండస్ట్రీలో. ఇప్పుడు నిజమైన కళాకారులందరూ కూడా ఇక్కడ కనపడుతున్నారు, మళ్ళీ వాళ్ళే కనపడుతున్నారు ఫోక్ ఇండస్ట్రీలో. అట్లనే కూడా ఇన్ఫ్లుయెన్సర్లే వాడున్నారు. నీది ఒక 100 మిలియన్ల పాట పోయింది అనుకో, నువ్వే పాడాలి, నువ్వే యాక్టింగ్, నీదే నడవాలి. ఏంటిది ఇది? ఇదేనా పాట అని అంటే? కొన్ని వందల మందికి ఉండాలి. అట్లా అనుకుని అందరినీ తప్పుగా అనట్లేదు, కొందరు మాత్రమే ఉన్నారు. నువ్వు ఫేస్ చేసిన సిచువేషన్ ఏంటి పర్సనల్ గా? చాలా అండి, నిజంగా చెప్తున్నా కదా. నేను ఇంకా నన్ను ఇట్లా చేసినట్టే మారుమూల లైమ్ లైట్ లోకి వస్తే ఏంటంటే దా ఇష్యూ బట్టి నిజంగానే ఇంత జరుగుతుందా ఇండస్ట్రీలో. నాకు ఇష్యూ వచ్చింది చాలా రోజుల క్రితం. ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయిలని మీకు అవకాశం ఇస్తామని తీసుకొచ్చి హరాస్ చేయడాలు, ఇబ్బంది పెట్టడాలు జరిగినాయి. బట్ ఆ అమ్మాయి కూడా బయటికి రావడం ఇష్టం లేదు కాబట్టి దాన్ని క్లోజ్ చేసేసినాం, అట్లా కాదని చెప్పి అంతా మాట్లాడడం క్లోజ్ చేసినాం, అయిపోయింది. సో అమ్మాయి ఏంటంటే నా లైఫ్ కొలాప్స్ అయిపోద్ది, మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసి పంపించారు, నా పేరెంట్స్ నన్ను ఆపేస్తారన్న రకంగా మాట్లాడుకొచ్చింది. అట్లాంటివి కూడా ఉన్నాయంట. నీవు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? ఇట్లాంటి ఏమైనా చూసినావు నువ్వు? నేను ఇది ఒకటి లాస్ట్గా నేను చెప్తున్నా మనోజ్ గారు, ఏందనంటే ఫోక్ ఇండస్ట్రీ గురించి ఒక పెద్దలు ఎవరైనా వచ్చి నిలబడి ఫోక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నది, మీకు ఎక్కడైనా అన్యాయం జరిగిందా అని క్వశ్చన్ చేయమని చెప్పండి. వాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరు రండి అంటే ఫోక్ ఇండస్ట్రీ సగం కదులుతుంది. నేను చెప్తున్నా RTV డెఫినెట్ గా ప్లాట్ఫామ్ ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పాటలు ఫోన్లో పెద్దవాళ్ళు ఉంటారు విలేజ్లో, వాళ్ళకి కాల్ చేసి అమ్మ పాటలు మీ దగ్గర బాగా పాడుతున్నాం అమ్మ పాటలు పంపు అంటారు. వాళ్ళకి తెలియకింది మాకు అవకాశం వస్తుందేమో, మేము 100 పాటలు కాదు అయ్యా నేను 10 పాటలు పంపుతానని చూస్తాం. ఈ అమ్మ పాటలు పంపుతుంది, ఆనందపడుతుంది, నేను యూట్యూబ్లో కనిపిస్తా అనుకుంటుంది, నేను పలానా కాడ కనకవ్వ లెక్క నాగవ్వ లెక్క భిక్షమ లెక్క యాక్టింగ్ చేస్తామని అనుకుంటారు. కానీ కడ చేస్తే వాళ్ళు ఉండరు ఎవరు. కడ చేస్తే మీ పాటలు కావాలి, పల్లె పాటలు కావాలి, పల్లె పాట పాడే తల్లి నోటి నుండి ఆ లిరిక్స్ కావాలి మీకు, వాళ్ళు వద్దు. ఇదేనా నేను చెప్తున్నా, నాకన్నా ఒక ఫైట్ చేస్తున్నా అని చెప్పి చూసేవారు ఎవరైనా సరే. రమేష్ చెప్తున్నట్టుగా ఫోక్ ఇండస్ట్రీలో నిజంగానే ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే డెఫినెట్గా లైమ్ లైట్లోకి తీసుకొద్దాం అంతే. ఎందుకంటే అది సామాన్యమైనటువంటి చిన్న సామాన్య ప్రజలది. రమేష్ ఇప్పుడు కోటప్పాడు నుంచి సూర్యాపేట నుంచి వచ్చిందంటే ఆయన ఫోక్ అనేటువంటి పదాన్ని పట్టుకొని వచ్చిండు, ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ వచ్చిండు. సో నిజంగా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయంటే డెఫినెట్గా మనం లైమ్ లైట్లో తీసుకొద్దాం. నీ దృష్టిలో ఏమన్నా తీసుకురా లైమ్ లైట్లో తీసుకొద్దాం. ఎందుకనంటే నేను చేసే ఇంటర్వ్యూలు చేస్తున్నాయి ఇట్లా వచ్చిర్రు మనోజ్ గారు. ఎట్లా అంటే నేను ఇదే మైక్ టీవీ ప్లాట్ఫామ్ యాంకరింగ్ చేస్తుంటే మేము పాటలు పాడతాం అయ్యా పలానోళ్ళు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేసినారు ఇట్లా అని చెప్పినారు. ఈరోజు మంచి ట్రెండింగ్లో ఉన్న సింగర్లు వాళ్ళు కూడా కొన్ని పాటలకి బలి అయిపోయి తర్వాత వాళ్ళకి ఫేమ్ వచ్చేసరికి ఏంటంటే దాన్ని కవర్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగింది దాన్ని కప్పి పుచ్చేటోళ్ళు ఉన్నారు కదా, దాన్ని రెచ్చగొట్టేటోళ్ళు ఎవరు లేరు అనమాట. అంటే తప్పు ఏ కోణంలో జరుగుతుంది అంటే మ్యూజిక్ ప్లాట్ఫామ్లో మ్యూజిక్ డైరెక్టర్లు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళ వైపు నుంచి జరుగుతుంది తప్పు అనేది, లేదు ఇంకేదైనా జరుగుతుందా? ఏ స్టేజ్లో ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి? నేను నా వాయిస్ ఒక పాట పాడినా, నేను హిట్ అయినా నా వాయిసే ఉండాలి 10 పాటలకి, అది కరెక్ట్ అంటారా మీరు? ఓహో,
అట్లా ఉన్నది. మ్యూజిక్ డైరెక్టర్ తప్ప అంటే ఇంకొకటి ఎంకరేజ్ చేయట్లేదు కొత్తలోనే. లేదా ఇంకా ఆ వాయిస్ ఉన్న దానికి ఇగో ఏమి పాడుతుంది ఈమె హిట్ అయిందంటే ఇక బ్రతికినామనే బ్రతకాలనా ప్రతిసారి కూడా. ఇప్పుడు ఒక ఆమెకు 10,000 వచ్చినాయి, ఇంకొక ఆమెకు 0. ఏం లేదు, ఆ 10,000తోనే కంటిన్యూగా ఎదిగిపోవాలి. అంటే టాలెంట్ ఉన్నది, బట్ కానీ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. సినిమాలకు ఒకప్పుడు నడిచిందంటే ఇట్లనే, కానీ ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నది. చూడండి, మన మామూలుగా ఫోక్ ఇండస్ట్రీలో ఒక పాట పాడాలంటే ఎంత కష్టమో, ఇప్పుడు సినిమా పాటలకు బీటుగా జానపదాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అంటారు అనమాట 20 లక్షల పాటలు చేస్తే సినిమాలకు బీటుగా చేస్తున్నామని. చెయ్యండి, చేస్తే తప్పు లేదు, కానీ దాని దగ్గర ప్రతిఫలం వస్తుందా రావట్లేదో చూసుకొని సఫర్ కావద్దు, వేరే వాళ్ళని బాధ. చాలా మంది ఇట్లా అట్రాక్ట్ అయిపోయి డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పి నేను అంతకుముందు రాముని కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు రాము మాదిరిగానే చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు. అన్న మేము కూడా ఒక సాంగ్ తీస్తాం, మరి ఉంటే చెప్పండి అన్నానంటే, అరే పిచ్చోడు మీరు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడతారు కావచ్చు, కానీ రాము సక్సెస్ అంటే మీరు సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు కదా. సో మీరు 20 లక్షలు పోయిన తర్వాత వాళ్ళు ఆ రోడ్డు మీదకి వస్తే ప్రాబ్లం అంతా అట్లా పెట్టకండి అని చెప్పి చాలా మంది సజెషన్ ఇచ్చినా కూడా నేను. అయితే ఇక్కడ పేమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే ఏ స్థాయిలో ఉంటాయి పేమెంట్స్ అన్ని కూడా? ఒకటి చెప్తున్నా, పల్లెటూరు నుంచి వచ్చి ఎవరన్నా మామూలుగా సింపుల్గా ఉన్న ఆమెకైతేనేమో 2,000 3,000 ఇచ్చి పడేస్తారు. పాట పాడినందుకు అఫీషియల్గా ఉండి స్టైల్గా ఉండి అందంగా ఉండి ఆడ వచ్చే మైక్ ముందర నిలబడి పాట పాడినాకి 30,000 40,000 అని ఈజీగా ఇచ్చేస్తారు. పల్లె పాట లిరిక్స్ ఒకరి, పాడేది ఒకరు. ఆమె ఎవరు అని అంటే మాకు చూద్దాం, మన తల్లి ఎవరు అవుపడరు, అమ్మ పాట తీసుకొని పలానోళ్ళు పాడితే హిట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక షాపింగ్ మాల్నే చూడండి మీరు, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రెస్పెక్ట్, వానికి ఏం లేకుండా కూడా సూటు బూట్ వేసుకొని వీటిని సార్ నమస్తే అని పిలుస్తారు లోపలికి. అట్లా ఉంది ఇండస్ట్రీ కూడా. పల్లె పాటలు అంటే ప్రకృతి నుంచి వచ్చిన పాటలు, వాటికి పట్టం కట్టట్లేదు. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అంటే ఎవరికి ఉంటుంది? ఎవరికని ఎవరి రెమ్యునరేషన్ వాళ్ళకి ఇప్పుడు లక్షలల్లో తీసుకుంటున్నారంట, లక్షలల్లా. ఇక అట్లాంటప్పుడు మామూలుగా అసలు నాకు అదే అర్థం కావట్లేదు. దీని గురించి నేను చెప్తున్నా కదా, నన్ను పిలిచి నిలబెట్టి కూర్చోబెట్టి ఏ ప్లాట్ఫామ్ కదా కొంతమంది 100 మంది వచ్చి నన్ను నేను మాట్లాడాలనుకుంటున్నా దాని గురించి కూడా. ఎందుకంటే ఎంతో మంది కూడా ఇప్పుడు సేవ్ ద ప్రొడ్యూసర్ ఆ మధ్యలో మా ఫోక్ ఇండస్ట్రీలో మొత్తం అట్లా నడిచిందనమాట. అట్లా ఎందుకు నడుస్తుంది? కాస్టింగ్ కౌచ్ ఉందా అంటే? కాస్టింగ్ కౌచ్ అంటే అమ్మాయిలను పిలిచి ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఇందాక చెప్పినట్టుగా అవకాశం ఇస్తామని వాళ్ళని హెరాస్ చేయడాలు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు లేకపోతే ప్రొడ్యూసర్లు లేదు కొంతమంది అబ్బాయిలు కూడా హెరాస్ చేస్తున్నారని వచ్చింది. ఇన్ని జరిగినప్పుడు అది ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉండొచ్చు. ఒక వాళ్ళని తెలుసుకుంటేనే కదా. అడిగేది ఎవరు? అడిగేది పాటలు కావాలి, మాటలు కావాలి, హిట్లు కావాలి, ఫట్లు కావాలి, అన్నీ కావాలి. అడిగేది ఎవరు? అడిగే క్వశ్చన్ మార్క్ చేసేది ఎవరు? ఇలా నీకు 10 రూపాయలు వస్తే నీకు కడుపు నుంతున్నా నువ్వు సపోర్ట్ చేయకుంటున్నావు, నాకు 10 రూపాయలు వస్తేనే ఉంటున్నా. దీన్ని క్వశ్చన్ చేసి బలయ్యేటోళ్ళు ఎవరు? పల్లె పాటలు, పల్లె తల్లులు బల అవుతున్నారు ఇక్కడ. దీనికి సొల్యూషన్ రావాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, మాట్లాడాలి, పెద్ద పెద్ద వ్యక్తులు కూర్చోవాలి. ఇవాళ ఒక 20 లక్షలు పెట్టి పాట చేస్తున్నారంటే దానికి ఏంది? ఈ రోజు నువ్వు 20 లక్షలు ఇచ్చిన వాడికి ఒక కొరియోగ్రాఫర్కి కానీ కెమెరామ్యాన్కి కానీ 1 లక్ష అట్లా ఇచ్చుకుంటా పోతే నార్మల్ పీపుల్ ఎట్లా చేస్తారు షూటింగ్? రమేష్ తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నా అంటే తీసుకోవడం అని అంటే దానికి తగ్గట్టుగానే తీసుకున్నాను. అంటే ఎంత నాకు తెలుసుకోవాలని ఎగ్జైటింగ్ ఉన్నది కొంచెం. అంటే నిజంగా రేపటి రోజున రమేష్ తో పాటలు పాడాలనుకుంటే ఎంత పే చేయాలి? నేను మామూలుగా తక్కువనే అండి. ఇంకా దాని గురించి ఓపెన్గా చెప్పాలని చెప్పుకోవచ్చు, ఒక 50,000 అట్లా ఒక సాంగ్ కి. యాక్టింగ్ చేయాలంటే మళ్ళీ దానికి లిరిక్స్ నువ్వు రాసుకుంటావు కదా. లిరిక్స్ లిరిక్స్ కూడా నీ పేర్లు వస్తున్నాయి. లిరిక్స్ ట్యాగ్ కింద రమేష్ అని ఉంటే బాగా వచ్చింది. రీసెంట్ రాసిన లిరిక్స్ ఏంటి? కొత్త మన నల్గొండ గద్దరన్న పాడిన ఎండాలేసిన కోల అది ఎండి కోల బ్లాక్ బస్టర్ హిట్. నువ్వు రాసింది? నేను రాసింది కదా. నా కోసం లూప్ లో విన్నా చాలా సందర్భాలు, మా ఇంట్లో కూడా లూప్ లో వింటూ అంటే మళ్ళీ 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 సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి పాడిన నోటి నుంచి. ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నా రామయ్య, అది ఎండి కోల ఓ నా రామయ్య. బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల ఓ నా సీతమ్మ. కట్టరా కాలు గజ కొట్టరా డప్పు దరువు, ఎయ్యరా కాలు అడుగు సిర్రతో చిటకరా. శంభో శంకర మూర్తి జగమూర్తి లెగుమ ఓహో జంగమ రావయ్య లింగమ జంగమ. బాజాట్లే సే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య, అది ముక్తి భజన ఓ నా సీతమ్మ. సేవల్లే సే భజన అది సెక్క భజన ఓ నా రామయ్య, అది ముక్తి భజన ఓ నా సీతమ్మ. ఈ పాట లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అంటే నువ్వు లిరిక్స్ రాసినావు అనే విషయం తెలియదు, మళ్ళీ తర్వాత మాట్లాడుతున్న టైంలో లిరిక్స్ కూడా రాస్తున్నావు. అయితే అద్భుతమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక ప్రాస, ఒక యాస అద్భుతంగా ఉంది. సో
ఈ కవులు ఉంటారు కదా, మిట్టపల్లి సురేంద్రన్న కానీ, గోరెటి వెంకన్న కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అప్రిషియేట్ చేసిరా ఈ లిరిక్స్? మళ్ళీ నువ్వు లిరిక్స్ స్టార్ట్ చేసినావు కదా. చాలా మంది కూడా అసలు ఎంత గొప్పగా ఉంది. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కాల్ చేసి, అబ్బా ఈ పాటను మేము మిస్ అయినా, మీరు చేస్తే ఇట్లాంటి పాటను చేయాలరా, ఇట్లాంటి పాట కావాలి రమేష్ మాకు. అడిగిన వాళ్ళు కూడా ఇంత గొప్పగా ఉన్నాయి నీ లిరిక్స్, అట్లా ఉన్నది. నాకు రీసెంట్గా నేను ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు కానీ నాకు అయోధ్య నుంచి కాల్ వచ్చింది. ఓహో, అయోధ్య నుంచి మన అక్కడ ఎవరో మన పురోహితులు అంట వాళ్ళు అయోధ్య రామ మందిరం నుంచి వచ్చింది. కాల్ చేసి వాళ్ళు అన్నారనమాట, ఈ పాట అద్భుతంగా ఉన్నది, ఇది వెనకటి నుంచి ఉన్న పాటో ఎలాంటి పాటో తెలియదు కానీ అద్భుతంగా ఉన్నది. ఇదేంటంటే ఊర్లలో భజనలు ఇస్తూ పాడతారు అనమాట ఈ పాట. దీన్ని మనం కొంచెం లిరిక్ యాడ్ చేసి చేయడం జరిగింది అనమాట. మీకు అంటే ఓన్ ఐడియానా? ఓన్ ఐడియానే, ఓనే. నేను కంప్లీట్గా ఏదైనా నేను ఎన్ని అండి యాక్సిడెంట్ అయినప్పుడు పాటలు పాడినా, బస్సులో కాలిపోయినప్పుడు వాళ్ళందరి మీద పాటలు పాడుతూ ఒక్కొక్క పాట కాదు, నాకు అక్కడ ఏది సిచ్యువేషన్ జరిగితే దాని మీద పాటలు పాడుకుంటా. కొంతమంది అంటారు, వీడు పాటలు పిచ్చోడట్టుంది, ఒకటి ఏది జరిగిన పాడుతున్నాడు, ఏది జరిగిన పాట మీద ప్రాణం ఉన్నోడు ఇట్లనే ఉంటాడు. సినిమాలో ఆపర్చునిటీ రాలేదు రమేష్ మరి? ఎక్కడ వచ్చినాయి ఈ మధ్య కాలంలోనే వచ్చినాయి అనమాట. కొన్ని పాటలు పాడినా ఇదివరకు ఏంటంటే కొన్ని మామూలు ఒక పెద్ద సినిమాకి చేసిన కొంత వాయిస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పర్టికులర్గా ఈ మధ్య కాలంలో కొందరు పిలిచిరు అనమాట. అది రివీల్ చేయకూడదు బట్ కానీ అన్నారు ప్రీవియస్గా లేవు, సినిమాలో లేవు. ఫోక్ ఇండస్ట్రీలో బాగుంది కానీ సినిమా రాలేదన్నమాట. యాక్టింగ్ వచ్చినాయి, సీరియల్ అవకాశాలు వచ్చినాయి. మామూలుగా శ్రీదేవి డ్రామా కంపెనీ చూసాను. మళ్ళీ మామూలు జబర్దస్త్ నుంచి అక్కడ గెస్ట్ గా వెళ్ళి పాడి అప్పుడు కట్టెల బొమ్మన్న సిచ్యువేషన్ లో వెళ్ళడం, అన్ని ప్రోగ్రామ్ ఒక్కొక్కటి నా వంతు నేను సక్సెస్ అవుతూ వెళ్తూనే ఉన్నా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ సినిమా స్టార్ సినిమా అనేదనా చెప్పుకోవచ్చు. మంచి స్టార్ అనమాట. అది మన తెలంగాణకి ఆ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ ఒక శివతాండవమే ఉంటది. అవునా? మంచి సాంగ్ ఉంది. అయితే మంచి సాంగ్ ఉంది. లిరిక్స్ కోసం అడగలేదు ఎవరు? లిరిక్స్ అడిగిన నాకేంటంటే నేను లిరిక్స్ అడుగుతారు ఏం అడుగుతారు అనుకున్నా కానీ అక్కడ ఒక స్పెషల్ వాయిస్ కావాలని చూస్ చేసుకుని నన్ను అక్కడ పెట్టిరనమాట. ఇక అది ఇంకా దేవుడి గ్రాస్ అనమాట. ఇంక ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అనమాట. యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఎందుకు పోలే మరి? చాలా వచ్చినాయి కానీ అప్పుడు నాకు అనిపి నేనేమి యాక్టింగ్ చేస్తా, ఇదే ఫోక్ ఇండస్ట్రీ ఇట్లా కానీ చాలా మంది అన్నారనమాట, లుక్ వైజ్ గా రమేష్ నువ్వు బాగుంటావు, కొంచెం ఇట్లా చేస్తుంటే హీరో క్యారెక్టర్ కోసం. అమ్మా హీరో క్యారెక్టర్ నేను ఏమనుకుంటా కామెడీ పీస్ అనుకుంటా. నేను మామూలుగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కుర్తాలు అట్లాంటివి వేసుకుంటా కదా, అట్లా చూసుకొని ఒక్కసారి నేను ప్యాంట్ షర్ట్ మీద కనిపిస్తాను. మా ఫ్యాన్స్ కూడా అంటే మీ ఆర్టీవీ ఫాలోవర్స్ చూసే వాళ్ళు కూడా నీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే రమేష్ అనే కాదు అట్లా ఒక మంచి బ్లేజర్ లాంటిది వేసి టీ షర్ట్ వేసి, ఎందుకంటే ఎప్పుడు గెటప్ అట్లే ఉంటుంది, కడియాలు పెట్టుకొని చౌకమ్మ పైన గొంగడి స్లీవ్స్ అట్లే ఉంటుంది. దాన్ని కూడా కామెంట్ చేశారు, ఇదేంది ఇట్లా ఉన్నాడు ఏంది భూతం రమేష్, ఇదేంటి. మా ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు నవ్విన వాళ్ళు ఉన్నారు, నన్ను చూసి నవ్విన వాళ్ళే వీడేం చేస్తారా యాంకరింగ్ అనుకున్న వాళ్ళే ఈయన దగ్గర పోయి ఇంటర్వ్యూ ఇవ్వాలని మళ్ళీ వాళ్ళే తిరిగి వచ్చారు. కర్మ ఎట్లా అంటే రివర్స్. ఈ రోజు నేను ఒక మాట అంటున్నా అంటే 4,000 నన్నే చూపిస్తాయి. అంతే ఇన్స్పిరేషన్ రమేష్. మామూలు నేను ఒక్కటే చెప్తానండి, పాటలైనా దేంట్లైనా అమ్మ నాకెవ్వరు కూడా సపోర్ట్ చేయలే. ఇండస్ట్రీ పరంగా బాగుంది ఉన్నది హ్యాపీ అది అట్లా అంటుంటారు తప్ప అమ్మాయి నేను ఎంత కష్టపడి వస్తున్నాను నాకు తెలుసు. మెట్టు ఎక్కుతారా అన్నట్టుంది కదా, మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నా నిజం చెప్పుకోను. ఒక్కొక్కసారి ఆ పాట అబ్బా ఇది నా కోసమే ఉందా ఏంది పాట అనిపిస్తుంది, వింటూ ఉన్నా కదా అట్లా. మంగ్లీకర్ మంచి ఫ్రెండ్ అనుకుంటా కదా, ఫోక్ స్టూడియో నుంచి ఈ మధ్య కాంట్రవర్సీ నడుస్తుందా మరి? ఐడియా ఉంది దాని మీద? అంటే చూస్తుంటావు అప్పుడప్పుడు? చూసినా కానీ మరి దాని గురించి మనం కాంటాక్ట్ లో ఉందా ఇంకా? ఉన్నదక్క. సపోర్ట్ చేస్తారా మీకు ఫోక్ పరంగా? మంచిగా సపోర్ట్ చేస్తారు. అట్లా ఏం లేదు, ఏదైనా పాటల డిస్కషన్స్ ఉన్నప్పుడు కానీ ఏమైనా పాటలు ఉన్నా కూడా మాట్లాడడం అట్లా జరుగుతూ ఉంటుంది అంతే. కానీ మనకు ఒక నెగిటివిటీ అనేది లేకపోతే ఎట్లా వచ్చినా కూడా దాని గురించి మనం బ్యాడ్గా మాట్లాడకూడదు కదా. మనకు తెలిస్తే మాట్లాడాలి ఏ విషయం. తప్పనిగానే మాట్లాడతాను నేను, రైట్ అని మనకి ఏం తెలియదని చెప్తా కదా అట్లా. సో నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ మరి? ఇంకేమున్నాయి? ఇంకేం ఫోక్ సాంగ్స్ రాబోతున్నాయి? ఈ మధ్య కాలంలో ప్రతి సింగర్ ఒక ఛానల్ పెట్టిండు, ఇది కూడా భూత రమేష్ ఛానల్ ఉంది. ఈ ఛానల్లో వ్లాగులు చేయడము, ఈ ఛానల్లో సాంగ్స్ పెట్టడం, రకరకాలు జరుగుతున్నాయి. సో నీ ఓన్ ప్రొడక్షన్ లో వచ్చిన సాంగ్ ఏదైనా ఉందా? అంటే ఓన్ ప్రొడక్షన్ లో వచ్చిన సాంగ్ హిట్ అయింది? ఉంది. ఏంటది? ఇది కొమ్మల పలం ఉన్నదో ఉయ్యాలని అదొక పాట. ఒకసారి
కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరిత ఏమొచ్చునో ఉయ్యాల కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరిత ఏమొచ్చునో ఉయ్యాల కొమ్మ వట్టి దులిపితే ఉయ్యాల కోరిన ఫలమొచ్చునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘురామ రువాల రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల బాయిల శాపున్నదో ఉయ్యాల భవిసిత ఏమొచ్చునో ఉయ్యాల బాయిల శాపున్నదో ఉయ్యాల భవిసిత ఏమొచ్చునో ఉయ్యాల గాలమేసి లాగితే ఉయ్యాల ఒడ్డున బడ దునుకునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల హోయ్ రామ శ్రీరామ కోదండ రాముడమా హోయ్ ఈ పాట ఇక్కడ వాయిస్ బేస్ వేరుంది, అది సో మాట్లాడుతుంటే వేరు వస్తుంది. వేరుంటది. సరే ఇక్కడ ఇంకోటి రమేష్, ఎంత ఖర్చు పెట్టిన ఈ సాంగ్ కోసం? దానికి 2 lakhs అయినాయి ఉంటుంది. వచ్చినాయి మళ్ళీ? ఆ, అవునా? అంతే. అంటే ఇట్లా బేసిక్ ఉంటే ఏం కాదు, మరీ ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా కూడా లాస్ అయిన వాళ్ళు చాలా మంది. సో నీ ఫ్రెండ్స్ లో ఫోక్ ఇండస్ట్రీలో ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు? నాకు బెస్ట్ ఈ ఫ్రెండ్ సమస్య వచ్చిందని అంటే వెంటనే అరే ఇది చెప్పుకోవాలి, లేకపోతే అంటే ప్రతి దాంట్లో ఉండాల్సిందే, మంచికో చెడుకో దేనికి ఉండాల్సిందే. నీకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? కొంత బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక నవీన్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అదేవిధంగా అఖిల సింగర్ అని ఫోక్ అఖిల, మళ్ళీ ఆట మీదుగా స్వాతి అక్క, కడప స్వాతి అని ఉంటుంది ఆ అక్క. మామూలుగా ఉన్నారండి చాలా మంది. ఇంకా మామూలుగా కొంతమంది ఇండస్ట్రీకి నాకు తెలిసిన వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు, సీరియల్ యాక్టర్స్ కానీ. మన వీరేన్ శ్రీనివాస్ అని ఒక అతను కూడా ఉంటాడు, సీరియల్ యాక్టర్. తనతో నా పాటలు అంటే చాలా ఇష్టం తనకి. అట్లా ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ మీద మోహన్ బాబు సార్ ఉన్నాడు కదా, జిన్నా మూవీ జారు మిఠాయో నా జారు మిఠాయా, ఆ పాట జరిగేటప్పుడు మోహన్ బాబు సార్ని ఇట్లనే కూర్చొని మాట్లాడుకున్నాం 1 hour. నాకు నిజంగా ఆ రోజు చూస్తే ఒక రాయల్ని మాకు కింగ్ని చూస్తాం కదా, అట్లా అనిపించింది అనమాట. ఏం అప్రిషియేట్ చేసింది మరి? చాలా అసలు నీ గొంతు భలే ఉన్నది అద్భుతం అసలు ఎంత. కానీ ఆ సార్ కూడా చాలా అద్భుతమైన పాటలు ఇష్టం అనమాట, ఇట్లాంటి ఫోక్ సాంగ్స్. అట్లా నాకు వచ్చి హీరోలను పెద్ద పెద్ద వాళ్ళని కలిసిన పెద్ద పెద్ద ఎంపీల కాంచి కూడా కాల్స్ వచ్చినాయి నాకు. నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రమేష్ నువ్వు నీ ఇంటర్వ్యూస్ ఇట్లా బాగున్నాయి, నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు వెళ్ళేటప్పుడు ఇట్లా మా కార్లో వేసుకొని ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాం, ఈ చౌపోగా అబ్బాయి ఎవరు భలేగా చేస్తారు ఇంటర్వ్యూస్ అది అన్న వాళ్ళే నేను ఒక 2 పొలిటికల్ పాటలు పాడగా నాకు రివర్స్ అయ్యారు. అసలు నువ్వేంది ఇట్లా పాడినవి పొలిటికల్ పార్టీ? కాంగ్రెస్ కానీ తెలంగాణ కానీ. నేను ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాం, డప్పు కళాకారులని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు మామూలుగా ఇప్పుడు తెలంగాణలో ఎట్లా పాడతారు వాళ్ళు, ఏంటంటే అన్ని పార్టీలకు పని చేసారు అనమాట. ఆ పార్టీలో పని చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, అమ్మ మీరు తెలంగాణకు చేశారు, కాంగ్రెస్కి చేశారు, కమలం పువ్వు చేశారు, అట్లా చేశారు కదా అనుకున్న సమయం. అవును సార్ మేము అన్ని పార్టీలకు చేసినామన్నారు అనమాట. నేను ఆ పార్టీలో పాడిన పాట ఒక పాట పాడతా మీరు కొడతారా అని అన్నాడు. డప్పు కొడతా అంటే కొడదామను. అప్పుడు ఏం పాట పాడినాం, నడువు నడువు నడవవే రామక కలిసి నడువు గట్టవే రామక గులాబీల జెండలమ్మ గులాబీల అరరె గులాబీల, ఇట్లా పాట పాడినాం. అయితే వాళ్ళు ఏంటంటే కొన్ని షార్ట్లు మనం కట్ చేస్తాం కదా, ఆ పాట వినేసరికి అదే ఉన్నారనమాట. మరి కాంగ్రెస్ మీద పాట పాడవన్నా అన్ని పార్టీల మీద పాడినా కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే, కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, ఇది చూసి మనోడు ఇట్లా ఎందుకు పాడిండు, మనోడి మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండే, ఇట్లా పార్టీలకు ఎందుకు వాడతాం, అందుకని పార్టీ పాటలు అసలు వాడను నేను. కానీ పార్టీలు అంటే ఇష్టం, అందరి వ్యక్తుల మీద అట్లా ఇష్టం ఉంటుంది. ఫోక్ సాంగ్స్ అంటేనే ముఖ్యంగా తెలంగాణలో గుర్తుకొచ్చి తెలంగాణ ఉద్యమం. అవును, సైదుల హారతి అని చెప్పి, తర్వాత మొన్న వచ్చింది దరువులన్న అంజన దరువు సంబంధించి వాళ్ళు పాట తీసారు, అంతకుముందు పాటే బట్ మళ్ళీ రికార్డ్ చేసారు, వీరులార వందనం, ఇలాంటి సాంగ్స్ గుర్తుకొస్తాయి కదా. నీకు అప్పుడు ఉద్యమంలో ఎక్కువ గుర్తుకొచ్చే పాట ఏంది, నువ్వేం పాడతావు? మా ఊర్లోనే బెల్లి లలితక్క అనే టామ ఉన్నది, తెలుసు కదా అక్క గురించి. బెల్లి లలితక్క కాడ అప్పుడు మా అమ్మ వాళ్ళు పాడుతుండే అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, నాకు స్టోరీస్ చదవడం చాలా ఇష్టం. ఎక్కడ బుక్స్ అవ్వపడ్డా కూడా నేను బుక్స్, అరుణోదయ బుక్స్ కోసం నేను చాలా తిరిగిన. అందరు ఈ అరుణోదయ బుక్ అడిగితే నన్ను క్వశ్చన్ చేసారు, అసలు నువ్వెవరు, నువ్వు ఈ బుక్ గురించి ఎందుకు అడుగుతున్నావు, అది అన్నలు కదా. అట్లా నాకేంటంటే ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్రెస్టింగ్ తెలుసుకోవాలి అసలు ఏంటిది, ఏం జరుగుతుంది అట్లా. అదే దాన్ని కూడా కొంచెం మంది అనేసరికి భయపడ్డాను నేను బుక్ అడిగినప్పుడు, దాని గురించి నీకు కొద్ది రమేష్ మంచి ఫ్యూచర్ ఉంది అట్లా. అట్లా ఎందుకు భయపడుతున్నా నాకు అది తర్వాత నాకు తెలిసి చిన్న వయసు మనం తెలుసుకోవాలి కదా ఏంటిది సమాజం అది అనుకున్న కొద్దిలా అట్లా తెలిసిపోయింది అనమాట. అట్లా ఇంకా అప్పుడు బాగా. నీకు నచ్చిన ఉద్యమ పాట ఏంటి, తెలంగాణ ఉద్యమం? అయితే సారీ మర్చిపోయాను కదా, బెల్లీలు తక్కని ముక్కలు నరిగినప్పుడు ఒక్కొక్క కాడ వేసారండి. అప్పుడు మామ పాడుతుండేది అనమాట,
గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయే కొడుకా, గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయే కొడుకా, నిన్న రాత్రి బయలెళ్ళినోడు కంటకాన రాకాపాయే, గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయే కొడుకా, గుట్ట పక్కన శవమున్నదంటే. ఈ పాట పాడేది స్మరించుకుంటూ వాడిన పాటలు పాట చూడండి, ఎందుకనంటే అట్లా ఉంటుంది. మళ్ళీ అమ్మ పాడేదాం, తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలో తడి గొంతులాడిపాయే, తుమ్మెదాలో రాక నల్ల వస్తే ఒక బిందె నిండదాయే, ఎవరు చేసిన పాపమమ్మ తుమ్మెదాలో రాజకీయమే దుమ్మేవాడా, తుమ్మెదాలో తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలో తడి గొంతులాడిపాయే, తుమ్మెదాలో. ఇట్లాంటి పాటలన్నీ కూడా ఇట్లాంటి పాటల్ని పాడితే ఇట్లాంటి వెనకటి పాటలు నీకు ఎట్లా తెలుసు, నువ్వు ఎందుకు పాడుతున్నావు అట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. గద్దరన్న పేరు చెప్తే నీకు గుర్తుకొచ్చే పాట ఏంది? ఒకసారి గద్దరన్న కూడా డెఫినెట్ గా మనం గుర్తు చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అసలు అన్న నిండు అమాస నాడు లచ్చ గుమ్మడి అనే పాట అసలు ఎట్లా ఉంటుంది ఆ పాట, కానీ మన పొడుస్తున్న పొద్దు మీద ఆ పాట చూసుకుంటే అన్న గురించి అసలు చెప్పాలనుకుంటే ఒక ఉద్యమకారు, ఆయన నుంచి విప్లవం పుట్టిందని చెప్పొచ్చు. ఆయన పాట పాడుతున్నాడు అనుకో, నువ్వు ఎంతటి చచ్చిన పావిన సరే రోమలు లెక్క పొడిచి లేవాల్సిందే. అతనితో నేను ఒక అవార్డు తీసుకున్నాను అనమాట. మన రవీంద్ర భారతిలో అన్న వచ్చినప్పుడు ఇట్లనే ఉండి నేను ఇట్లా పాట పాడుతున్నాను అనమాట. వచ్చమ్మా ఎంత సరళమైన గొంతురా అనేది, మా అమ్మ పాడినట్టే ఉంది, మా అమ్మే నాకు గుర్తొచ్చింది నువ్వు పాట పాడుతుంటే అని అన్నాడు. ఆ రోజు నేను ఏం పాట పాడినంటే ఒక గృహిణి అనమాట. వెన్నెలా ఎవరిల్లోయ్ రాజా, వెన్నెలా ఎవరిల్లోయ్ రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిల్లోయ్ రాజా, సీకటి ఎవరిల్లోయ్ రాజా, సీకటి ఎవరిల్లోయ్ రాజా, సిరి మబ్బుల్లో సీకటి ఎవరిల్లోయ్ రాజా, నిండు పున్నమి వేలల్లోన నిండు పున్నమి వేలల్లోన ఆడపిల్ల బుట్టే, నిండు పున్నమి వెన్నెల్లోన అద్దుమ్మ రాత్రిలోన అద్దుమ్మ రాత్రిలోన అమ్మ కలిగిందో, అద్దుమ్మ రాత్రిలోన ఎంట వచ్చే దొరాగారు, ఎంట వచ్చే దొరాగారు ఎవరి పాలమ్మో, ఎంట వచ్చే దొరపాలు, దొరపాలు దోపిడి పాలు, దొరపాలు దోపిడి పాలు బానిస బతుకో, దొరపాలు దోపిడి పాలు. ఈ పాట వాడితే ఇట్లా లేచి ఎవ్వరు కూడా అంతమంది ఉన్నా కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ఇట్లా మంచి ఒక కర్ర పట్టుకుని ఇట్లా క్లాప్స్ కొడుతున్నాడు. ఈ పాట మీకు ఎవ్వరికి అర్థం కాలేదు, నాకు అర్థమైందని నిలబడి దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆ రోజు రవీంద్ర భారతి మీద. ఒక ఆడపిల్ల ఆడమ్మ పురిటి నొప్పులతోని బాధపడి ఎన్నెల ఎవరిల్లు రాజు చీకటి ఎవరిల్లు అంటే ఎన్నెలేమో మనలాంటి వాళ్ళదైతే చీకటి దొరలు చేసే పాలన్నది. అట్లా చేసి మనోడు పాడిన పాట ఏంటంటే, ఒక ఆడపిల్ల పుట్టిందంటే దరిద్రం అంటారు ఈ రోజులలో. ఆ ఆడపిల్ల మంచిగుండి మంచిగా అదిగా చేస్తే అది ఎవరి పాలు, దొరల పాలు. అట్లా నడిచింది వెనకట. ఆ వెనకటి పాటను గుర్తు చేసినావు నాన్న, నీకు వందనాలు, ఇట్లనే నీకు వందనాలని ఇట్లా పెట్టిన. అంతకు మించిన గొప్ప వ్యక్తి. ఇట్లాంటి విప్లవ పాటలు అంటారు నేచర్ క్వశ్చనింగ్ సంబంధించినటువంటి పాటలు, ప్రశ్నించే పాటలు ఆయన దగ్గర అద్భుతం కోకొల్లుగా ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన ఒక రెండు పాటలు పాడగానే ఫేమస్ అయిన ఆయన పలుచుకొని ఏదో మేము చాలా గొప్పలం అనుకుంటాం. అలాంటి ఆయన ఎప్పటి నుంచి పాడుతున్నాడు పాటలు, వెన్నులో తూటాన్ని పెట్టుకుని కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన గొప్పతనం మీద అందరూ నాకు తెలిసి జుజ్బి వీళ్ళంతా ఇప్పుడు పాడగలరు. ఒక్కసారి ఉందాకన్నా నిండు అమాస అన్నాడు, ఒక్కసారి ఆ పాట పాడు. ఓకే. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చ గుమ్మడి, అయ్య చూడ రాలేదమ్మో ఓలచ్చ గుమ్మడి, అవ్వ దగ్గరికే రాలే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చ
గుమ్మడి ఆడపిల్ల బ్రతుకమ్మో ఓలచ్చ గుమ్మడి అరిటాకు సందమాని ఓలచ్చ గుమ్మడి అమ్మినారే అయ్య తోడు ఓలచ్చ గుమ్మడి ఎడ్సినాదే కన్న తల్లి ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చ గుమ్మడి అవ్వ వంక రాలేదే ఓలచ్చ గుమ్మడి అయ్య ముట్టలేదమ్మా ఓలచ్చ గుమ్మడి బతుకమ్మ నాడు బిడ్డో ఓలచ్చ గుమ్మడి ముందు నడుస్తుంటే బిడ్డో ఓలచ్చ గుమ్మడి కన్న కడుపు యాదికొచ్చే ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల గురితే వచ్చే ఓలచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చ గుమ్మడి. వా, నిజంగా ఆ పాట నిజంగా కన్న కూతుర్ని ఆ? ఆ కన్న కడుపు మళ్ళీ ఎప్పుడు యాదికొచ్చింది బతుకమ్మ పండును పట్టుకొని ఆమె తల్లి నడుస్తుంటే నా బిడ్డ నా రోజు అమ్ముకుంటేనే ఇవాళ ఉంటే ఇది ఈ పాట పాడేటప్పుడు మనసు మీ రెండు కళ్ళ కన్నీళ్ళని చూసిన నేను ఈ పాట పాడితే ఎందుకంటే అంటే నిజంగా ఆయన పాటలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు హద్దుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చే పాటలల్లో నేను ఈ పాటలు తప్పని బట్టను, కానీ ఇప్పుడు వచ్చే ఫోక్ సింగర్లు కానీ ఇప్పుడు వచ్చే పాటలలో కానీ అన్ని పేమెంట్ పాటలే. ఆఫ్ కోర్స్ పేమెంట్ నేను కాదు, డెఫినెట్ నేను కూడా ఉద్యోగం చేస్తాను, నాకు కూడా శాలరీ వస్తే తప్పు బట్టను నేను. కానీ నువ్వు అసలు నీ టార్గెట్ ఏంటిది? ఫోక్ సింగర్ అని ఫోక్ పాటలు పుట్టుకొచ్చింది ఎట్లా? ప్రశ్నించే తత్వం నుంచే ఆ రోజు అందశ్రీ కానీ లేకుంటే గద్దరన్న కానీ గోరెట్టి వెంకన్న కానీ వాళ్ళు ఇట్లాంటి కొట్ట పాటలు కోకొల్లుగా పాడారు. కానీ ప్రశ్నించేటువంటి ప్రశ్న మాత్రం మర్చిపోలేదు. ఇప్పుడు వచ్చే సింగర్లు మొత్తం ఎవరైనా సరే కొంట పాటలు, మరదలు, బావ అని, లవ్వులని, కొట్లాటలు ఉన్నాయి, ఉండాలి ఇవి కూడా. బట్ ఆ మెయిన్ లైన్ మాత్రం మిస్ అవుతుంది. అందుకే నేను అంటున్నా, నేను అఫ్కోర్స్ ఈ జనరేషన్లో ఉన్నా కూడా నేను చాలా మా ఇంట్లో ఫ్యామిలీగా మా వాళ్ళు చెప్తా ఉంటాం, మా నాన్న చాలా ఇంటుండే గద్దరన్న పాటలు వింటుండే. గద్దరన్న పాటను లూప్ వేసుకొని నేను లాంగ్ జర్నీ పోయినా అనుకో ఇదే వింటుంటా, చాలా వరకు లూప్ వేస్తూ ఉంటా. ఈ పాటలు కానీ తెలంగాణ పాటలు కానీ ఇవన్నీ లూప్ వేసుకొని ఉంటా ఉంటాయి. దీంట్లో ఒక మీనింగ్ అనేది ఉంటుంది, పర్పస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే దుమ్దా మిగిరినమా టిచ్చుకు మన్నమా అయిపోయిందా అంతే. కానీ ఆ మెయిన్ లైన్ మాత్రం అందరూ మర్చిపోయారు. హిట్ అవుతాయి కానీ ఆ మెయిన్ లైన్ మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా ఉన్నానంటే నా పర్పస్ నేను ఫస్ట్ క్వశ్చన్ చేయాలి, ఆ తర్వాత నేను ఎంతమంది వెలికి తీస్తాను, ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తాను తర్వాత సంగతి. నా క్వశ్చన్ అనేది నేను చేస్తున్నా లేదా అనేది నా డెఫినెట్గా వాళ్ళందరూ ఆలోచిస్తారు. నీకు ఒక ఫోక్ సింగర్ గానో లేకపోతే కళాకారుడిగా బయటకు వచ్చిన తర్వాత కళాకారుడి ముఖ్య రూపం ఆ రోజు పుట్టినప్పటి నుంచి కళాకారుడి నుంచి ప్రశ్న. ఆ ప్రశ్న అనేది మిస్ అయింది మొత్తం. బాబా మరదల పాటలు, లవ్ పాటలు, డిచ్చుకు అట్లా ఉన్న. ఇంకొకటి చెప్తా మీకు, ఫోక్ ఇప్పుడు ఎంతో గొప్ప గొప్ప కళాకారులు ఉండి వాళ్ళు పెద్ద మన వెనక ఉన్న వాళ్ళంతా మనకు వాళ్ళకు ఇన్స్పిరేషన్ తీసుకుని మనం చేయాలి కదా. ఒక్క పాట పాడిరనుకో వాళ్ళ హీరోలు, వాళ్ళే హీరోయిన్. అదే అంటున్నా కదా, మెగాస్టార్లు అయిపోతారు, అమితాబ్ బచ్చన్ అయిపోతారు అనమాట. అక్కడ నువ్వు ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చినా కూడా ఇట్లా ఉంటారు ఈ పోజులో ఉండి కొంచెం అక్కడ పక్క ఒక ఫ్యాన్ పట్టుకుంటాడు, ఒక్క పాటకి ఇట్లా ఉందా సమాజం. ఇదే మా మధుప్రియ అక్క ఎన్నో ఉద్యమాలు చేసింది. మంగ్లీ చూడండి, మన ఎవరు గద్దరన్న, వరంగల్ శ్రీనివాస్ అన్న, విమల ఉద్యమాల నుంచి వచ్చిన వల్లాల వానక్క, వీళ్ళందరికీ లైఫ్ తెలుసు. ఇప్పుడు పోయినా కూడా వాళ్ళ గౌరవం ఎట్లుంటది అంటే తెలిసి తెలియకపోయినా పరిచయం చేసుకున్నా కూడా అవునా బిడ్డ విలువిస్తారు. హిట్ అయిన మాట్లాడరు వాళ్ళే అట్లా ఉన్నారు. కానీ యాటిట్యూడ్ ఖచ్చితంగా ఎవరికైనా ఇప్పుడు ఈ మధ్యలో పెరిగింది అనమాట. అంటే అది ఉండాల్సిందే. మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాదని లేదు, పెద్దల్ని గౌరవించాలి, మినిమం రెస్పెక్ట్ అనేది ఉండాలి. సో ఫైనల్ ఇప్పుడు వచ్చేది మొత్తం నెక్స్ట్ బోనాల పండుగ. ఒక్క బోనాల పండుగ పాటతో మనం ముగిద్దాము. ఖచ్చితంగా గతంలో మీతో పాటు బోనాలకు సంబంధించిన సందర్భాలు అనేక సార్లు డిస్కస్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఒక్క బోనాల పాట. ఓకే. గిద్దెడు గవలమా ఎలమ్మో గిలిపిన జడలమా ఎలమ్మ, మానెడు గవలమా ఎలమ్మో మలిపిన జడలమా ఎలమ్మ, సోలెడు గవలమా ఎలమ్మో సోగిన జడలమా ఎలమ్మ, ఎల్లు ఎల్లమరాయే ఎలమ్మో ఎల్లారి తల్లి రాయే ఎలమ్మ, ఏడిండ్ల జోగునిది ఎలమ్మో మూడిండ్ల ఎరకనమ్మా ఎలమ్మ,
పుట్టలోన పుట్టినావే ఎల్లమ్మో నువ్వు పుడిమినంత ఏలినావే ఎల్లమ్మ గౌతుని కోడలమ్మ ఎల్లమ్మో నువ్వు గంభీరవాణివమ్మ ఎల్లమ్మ ఏ దుమ్ము బండారి ఎల్లమ్మో వెనక ఓడి గట్టినావే ఎల్లమ్మ ముత్తుమ్ము బండారి ఎల్లమ్మో ముందలోడి గట్టినావే ఎల్లమ్మ సోలెడు గవ్వలమ్మ ఎల్లమ్మో నీకు మానేడు నక్షత్రం ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ రాయే ఎల్లమ్మో ఎల్లారి తల్లి రాయే ఎల్లమ్మ ఏడిండ్ల జోగు తల్లి ఎల్లమ్మో మూడిండ్ల ఎరకనిది ఎల్లమ్మ పుట్టలోన పుట్టినావే ఎల్లమ్మో నువ్వు పుడమినంత ఏలినావే ఎల్లమ్మ పుట్టలోన పుట్టినావే ఎల్లమ్మో నువ్వు పుడమినంత ఏలినావే ఎల్లమ్మ ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మో నువ్వు ఎవరాడి బిడ్డవాట ఎల్లమ్మ ఎల్లు ఎల్లురి మాతో ఎల్లమ్మ నువ్వు ఎవరాడి బిడ్డవాట ఎల్లమ్మ రావు తల్లి ముత్యాలమ్మ నిన్ను రాజుగారు పిలవనంపే ముత్యాలమ్మ రావు తల్లి ముత్యాలమ్మ నిన్ను రాజుగారు పిలవనంపే ముత్యాలమ్మ తూర్పు రాజులు ముత్యాలమో టుంగుటియ్యాల తెచ్చినదే ముత్యాలమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ నిన్ను రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మ అమ్మ రవమ్మ దేవి రవమ్మ ఆషాఢమొచ్చ తల్లి రవమ్మ మానేడు గవ్వలమ్మ తల్లో నీకు మలిపిన దండలమ్మ ఎల్లో మా ఊరాల మాతవే అమ్మా నీకు మలిపిన దండలే అమ్మా అది బా ఒకటే పాటలు అన్ని అన్ని కలిపి పాడేసిన నెక్స్ట్ వస్తుంది కదా బోనాల పండుగ మరి ఉందా సాంగ్ నీ దగ్గర నుంచి ఉన్నది అవునా సో ఎనీవే ఆల్ ది బెస్ట్ రమేష్ Thank ఇలాంటి you. నెగిటివ్స్ వస్తూనే ఉంటాయి పాజిటివ్స్ తో ముందుకు వెళ్తూనే ఉంటావు డెఫినెట్ గా ఆ క్రిస్ క్రాస్ ఉంటేనే మజా ఉంటది yes yes బట్ దాంట్లో నువ్వు ఎట్లా తీసుకుంటావు అనేది కావాలి అవును. సో చాలా ట్రోలింగ్ గురైను అవును. చాలా రోజుల తర్వాత మనం కలిసినాం అవును. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ Thank you. సో దశావతారంలో మీకు అర్థమైంది అనుకుంటా దశావతారంలో Oh, no, ఒక లేదు. అవతారం నువ్వు కావాలి డెఫినెట్ గా అది నీ ఫ్యాన్స్ అయితే నాది ఎందుకు చూయించుకుంటే అయినాక కన్నా బిగ్ ఫికర్ అండి డెఫినెట్ గా ఫ్రెండ్ గా మాత్రం మీరు ఉండాలని నేను కోరుకుంటున్నా Thank you. థ్యాంక్ యూ Thank you రమేష్ so much. సో ఇది ఫోక్ సింగర్ భూతన్ రమేష్ తో ఆర్టీవీ పాడ్కాస్ట్ చూస్తుండండి ఆర్టీవీ థ్యాంక్ యూ